కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే బండ్ల బీఆర్ఎస్ ను వీడనున్న కృష్ణమోహన్ రెడ్డి చక్రం తిప్పుతున్న మంత్రి జూపల్లి ఈ నెలాఖరులోపు చేరుతారని ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా చర్చ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న గద్వాల ఎమ్మెల్యే. కానీ ఇది పోయేటోళ్ళు పోతారు. ఎంత నీచమైన చర్య. ఇంత ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం విలువ ఉన్నా, రాజ్యాంగం మీద విలువ ఉంటే ఇట్లా ఎమ్మెల్యేని రప్పించుకోవడం ఏంది? చేసుకోవద్దు. వాళ్ళలో తప్పు. ఇప్పుడు కేసీఆర్ అదే తప్పు చేసి మీరు కూడా అదే తప్పు చేస్తారు. ఇక ఆయనకు మీకు తేడా లేదు. తేడా మళ్ళీ మీరు రాజ్యాంగం కాపాడేటోళ్ళు. మీరు ఊగుతుంది అది. టిఫిన్ చేయలేదన్నా? ఇది గెలిచే స్థానాల్లో ఎందుకు ఓడిపోయాం? మహబూబ్ నగర్, మెదక్, చేవల స్థానాల్లో విజయమని సర్వే నివేదికలు. పొరపాటు ఎక్కడ జరిగింది? కార్పొరేషన్ పదవులు ఇచ్చిన అభ్యర్థులను గెలిపించలేకపోయారు, వారిపై యాక్షన్ తీసుకోవాలని ఏఐసిసి ఆదేశం. పనిచేయని వారికి పదవులు ఇవ్వొద్దని మెసేజ్ అధిష్టానికి త్వరలో పిసిసి నుంచి నివేదిక. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ పైన త్వరలో కాంగ్రెస్ పెద్దల రివ్యూ. మంత్రుల ఇలాకాలో ఓట్ షేర్ డౌన్. బట్టి ఉత్తమ్ నియోజకవర్గాల్లోనే కాస్త మెరుగు, మిగిలిన 10 చోట్ల అసెంబ్లీ కన్నా తక్కువే. లోక్సభ ఫలితాలపై కాంగ్రెస్లో చర్చ. 6 నెలల్లోనే తగ్గడంపై పోస్ట్ పోల్ రివ్యూ. తగ్గకుంటే ఏమవుతుంది? 6 గ్యారెంటీలు ఇస్తాను ఇయ్యకనే పోతుంది. మంత్రులకు ముఖం ఉన్నది. ఇదంతా జనాలను సైడ్ ట్రాక్ చేయడానికే ఇవన్నీ కమిషన్ల పేరు మీద. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే, నీతి నిజాయితీలు ఉంటే ఈ గొర్రెల స్కామ్ల మంచి పెద్ద ఏమైనా మీకు తప్పు దొరికితే కేసు పెట్టండి, అంతేగాని ఉట్టి కమిషన్ వేసి టైం వేస్ట్ చేయడం ఎందుకు? కమిషన్ వేసి ఏం చేస్తారంటే పిల్లలకు భయం పెట్టి మరి నువ్వు చదువుతుంది అన్న కానీ 100 కోట్ల తిట్టి పంపు పిల్లగా నీరుగా అర్థం. ఇది మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేది కూడా ఉంటుంది. అవును. అసలు ఇక్కడ ఏమైందంటే నరసింహారెడ్డి మన ఎలక్ట్రిసిటీ మీద కమిషన్ వేసింది కదా, దానికి ఏమేం చేసిందంటే ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి నోటీస్ ఇచ్చిన కేసీఆర్కు నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన ఏం చేసిందంటే నేను జూలై 31st వస్తా అని చెప్పిన. రిప్లై ఇచ్చిండు ఆయన, నాకు వీలు పడదు అని. నాకు ఈయనకు టైం లిమిట్ పెట్టారు గవర్నమెంట్, మన రేవంత్ రెడ్డి అని టైం లిమిట్ పెట్టారు. ఆ లోపల అయిపోవాలి కదా అని మళ్ళీ జూన్లోనే రావాలా, మీరు తొందరగా రావాలని పెడితే అప్పుడు ఫైర్ అయినా. అప్పటి కాంచెలు ఈ పొలిటికల్ యాంగిల్ తిరిగింది ఇది. అదే కొద్దిగా మీరు మంచి చేయాలనుకుంటే జూలై 31 దాకా ఆగేది ఉండే. ఆయన ఏం సమాధానం చేస్తాడో. ఫస్ట్ నోటీస్కు రిప్లై ఇచ్చిండు, అది ఎవరికి తెలియదు. రెండోసారి రిప్లై ఇచ్చినప్పుడు ఇట్లా అవుతుంది. మీరు రాజకీయం